जय निज गुरुभ्यो नमः। श्रीधर शिवराम दीक्षित अचल सिद्धांत प्रबोध अखिल भारत प्रचार कमिटी अचल गुरु सांप्रदायमुनकु जय। श्री पूर्णानंद वंक एर्रनार्य पादसेवितम निश्चलानंद गुल्ल अप्पार वार्य शिष्य कलारत्नम करुणानंद चोडिपल्ली नारायणार्य सद्गुरुभ्यो नमो नमः। మనము అమనస్క భావము శ్రీ సుఖబ్రహ్మ హృదయము నుండి ఈరోజు మరలా మనం ముచ్చటించుకుంటున్నాము. శ్రీ పోతీ తీసుకెందులు వారిచే విరచితమైనటువంటి అమోఘమైనటువంటి తాత్పర్యం. స్వామి జ్ఞప్తిని నీల నీరదమునన్ సంధింప తజ్ఞాప్తియా శ్రీమంతాత్ముని యందు లీనమగుచున్ శిచ్చు భావానందునై సామాన్వాది విలీన భాండము గతిని నత్మైక మాతృండనై ఏమో ఏమనరాని మోద పరునయ్యే పారుచుంటిని గురుదేవా అంటే పరీక్షిత్ మహారాజు అంటున్నాడు, స్వామి గురుదేవా, జ్ఞప్తి అనేది ఈ సత్వజ్ఞానమును నీలి సముద్రములో వెలుగు తేజమునందు సంధింపగా ఆ తేజమునందున్న శుద్ధ చైతన్యమూర్తిలో లీనమైపోయి సచ్చిదానంద భావాజ్ఞుడనై సముద్రములో ఒక కొండ ముంచినచో ఏ విధముగా కొండ కనిపించక అంతా మహాసముద్రము వలె బాసిల్లునో అదే విధముగా నా సత్తు అనేది జ్ఞానము చిత్తు అనేది మనసుతో కలిసి పరమాత్మ స్వరూపమైన ఆ శుద్ధ చైతన్యమూర్తిలో ఐక్యము చెందించినప్పుడు నేను ఏమైతినో ఎట్లుంటినో అనేది నా స్థితి చెప్పలేనంత ఆనందము పొందితిని స్వామి. అనగా జ్ఞాత్ర జ్ఞానము లిద్వియంబు గురు యజ్ఞాన సూత్ర ప్రకారంబు జీముతోద్గత తత్వమందు నిలయం వందింపనేనుంటి నా పోతాంబోరుహమందు చేరి మధు సంపూర్ణంబుగద్గ్రోలి తత్ప్రీతిని మైమరచందు చొక్కి నలివతదీయోని మహాత్మునై. జ్ఞానములను మీరి యజ్ఞానానుసారముగా నేలతో ఎదమందు లయము చేయగా బ్రహ్మానందము పొందుచుంటిని. వికసించిన పద్మము మీద తుమ్మిద వ్రాలి దానిలోని మకరందమంతా త్రాగుచు ఆ మధుర రసమునకు మైమరిచి అచ్చటనే పడిపోయినట్లు మానసమందు జనించిన నా కోరిక తీర్చుకొనుటకై శుద్ధ చైతన్య స్వరూపుని చూసి ఆనందము పట్టలేక మోహవసుడనై అందే నిలిచిపోతుంది. అనగా నేను అనునది ఇంకను మిగిలి ఉన్నదని భావము. అప్పుడు ఈ రీతిగా పలికిన పరీక్షిత్తుని అంతరంగము గ్రహించి సుఖాస్యాచార్యుడు ఇట్లు పలికెను, రాజా, నీవనగా ఎవరో తెలుసుకొనుటకే ఈ నేత్ర పంచీకరణ ప్రబోధించితిని. దేహ శోధన, జీవశోధన, మానస శోధన చేసిన అనంతరము ఈ ఆత్మ శోధనకు చేరుకొంటివి. నీవు అనగా ఎవరినో ఈ జగత్తు జగదాధారము ఏమిటో తెలుసుకొన్నచో నీవు లేని దివ్య పదమునకు సులభముగా చేరుకొందునని ఈ జగత్తు అనేది ఎరుక రహస్యములు బోధించుచున్నాను. ఇంకను వినుము. అనగా మానస మారయను జడం స్మతల్ వల్లభ దృశ్య మాత్రమున్ జ్ఞానపయోనిధి స్వజననాదిక
విభ్రమ మాత్రమును ప్రజ్ఞాన గణద్వయం బది వినాశ వికల్ప విశేష సేముచి మానసుక శుభార్ణవ పగత మానసమై తనరారు నిచను. మనసు అనేటిది అజ్ఞానముతో నిండి ఉండును. ఎదురుగా ఏ దేని దృశ్యము కనబడినచో ఈ మానసము చలించి అందు కల్పించబడి ఉన్న చిత్ర విచిత్రములకు భ్రమించిపోవును. మరల ఏదియే జ్ఞానము కూడా సంతరించుకొని భ్రమను తొలగించుకొనును. సర్వ సంకల్పములకు వికల్పములకు విచిత్ర విశేషములకు ఈ ఎరుక అనేది జ్ఞానమే చిత్తములో కలిగి మహాసముద్రము వలె పొంగి పొరులుచున్నది. అందులో పుట్టిన కోరికలతో నింపుకొని ఉన్నది అని చెప్పుతూ గాననీయార్యదర్పణ స్వనుభవం గాననీయార్యదర్పణ స్వానుభవం నందు మానమే లేక జ్ఞానమయము నగుట బుధులల్లా జ్ఞానయమనస్కమండ్రు దీనమై స్థిత ప్రజ్ఞ విధానమదురు. కావున ఓ రాజా, ఈ ఆర్యదర్పణ భావము వలన మనసు అనున్నది మటుమాయమై జ్ఞానముతో స్వానుభవం సంపాదించితివి. అందువలన దీనికి జ్ఞాన అమనస్క భావమని కూడా అందురు. ఇందులో నీ ఎరుక స్వరూపము దర్శించి స్థితప్రజ్ఞుడు వగుచున్నావు. అప్పుడు ఇక్కడ మళ్ళా షట్కమా సంపత్తి అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈ విధముగా ఏకత్వములో భిన్నత్వముగా తోచబడిన ఈ త్రిపుటి స్వభావము బాగుగా పరికించుటే శమ దమాది షట్క సంపత్తి లభించునట్లగును. అందుకు విజ్ఞానుండగు మంత్రిపై దురితములు వెయ్యారు మోపించి యాయ జ్ఞానాత్మకామ వర్గము కడున్ నాత్మకు వంచింప బ్రహ్మ జ్ఞానోత్కట దివ్య దృష్టి గొని తన్మేయములు చిమ్మి శ్రీ ప్రజ్ఞానామృత శాంతుడై బరగుటే రాజసమం భవనురూప. విజ్ఞానవంతమైన చిత్తము మీద కోరికలు బలవంతముగా రుద్ది తిరిగి చిత్తముపై నేరము వేసి సంచలమైన ఈ చిత్తము వల్లనే కలుగుచున్నదని పరిశుద్ధాత్మని వంచింపకుండా బ్రహ్మజ్ఞానమే చిత్తమునకు అప్పగించి ఇతరములైన ఈ మాయా వ్యామోహములో దగ్గరకు రానియ్యక ఆ శుద్ధ చైతన్య సంభవమైన మధుర భావము పొందుటే సాధనా సంపత్తిలోని మొదటిదైన సమము అగును. అందువలన మొదటిదైన సమము అగును. ధరణినాద స్థితికై దివ్యమలుడై తత్వామృతానందుడై వరహంసుండు వృషిక బృంద విషయ వ్యామోహమును పొందకన్ స్థిరుడై ఇంద్రియములు స్వగోలకములను దీపింపవశుండ జా పరిసద్బంధము తేజరిల్లు స్థితియే భావన్వాద్దమంబౌ అనురూపం. ఓ రాజా, ఈ విధముగా ఐక్యము చేసిన మనస్సు పరిశుద్ధమై ఆత్మ జ్ఞానానందము పొందుచున్నప్పుడు జీవాత్మ సంబంధమైన సకల వ్యామోహములు విసర్జించి అంతరేంద్రియములన్నీ ఆత్మభావము పొంది మనసు బుద్ధి చిత్తము అహంకారము గుడ్డిని పగలగొట్టుకొని బయటకు వచ్చిన పక్షి పిల్లల వలె నిశ్చలుడై స్థిరత్వం పొంది ఉండుటే దమము అగును.
అందుకు తైల పల్లెమనుందు తల మీద నిడిబిందు జారిన తల తీయ జీరిబటులు నలు ప్రక్కల నమర్చి నయమొప్ప శృంగార వీధులు త్రిప్పింప సాధు ప్రాణం భీతి నిందందింపు పెంపారు వేష వినోద వ్యాసముల్ మీద దృష్టి పారకంతర్లక్ష్య బందరు స్థితిని దారక్షించే తైలంబు రమ్యమీట్లు స్వానుభవ దూరమే బంధ సంధియందు భీతి విసరణత దృశ్య భూతి గదగల నీక నిజ రూప లక్షణ నిరతుడగుచు ధీరుడే యుతము పరితియవనిశా. రాజా, నీ నిజరూప భావమందు నిమగ్నుడయ్యుండి దృశ్యములందు కలుగు విషయలోలతకు నీ మనస్సు పోనయ్యక యుండుటే ఉపరతి అగును. ఈ విషయ లోలత వల్లనే జన్మబంధము కలుగుచున్న దానిది భృతి కలిగినప్పుడే ఈ విషయ వ్యామోహములందు మనస్సు పెట్టకుండా దూరము చేయగలవు. అది ఎట్లనగా, ఒకానొక సాధువు గారికి రాజుగారు ప్రాణభీతి పరీక్షింపగోరి అతని తలపై ఒక పళ్ళెము ఉంచి దాని నింపుగా నూనె పోసినారు. అతనికి 4 ప్రక్కల రాజభటులను కాపలా ఉంచి వేశ్యవాడలలో త్రిప్పి తీసుకురమ్మని ఆజ్ఞాపించినారు. ఆ విధముగా తిరుగుటలో ఆ పల్లెములోని నూనె ఒక బొట్టు కూడా క్రింద పడరాదని, అట్లా క్రింద పడినచో సాధువు గారి తల తీయించదననియు పలికెను. అంతా ఆ సాధువు గారు వేశ్యవాడలందు జరుగుతున్న వినోద విశేషములు కండ్లతో చూచుచున్నాను. అతని మనసంతా శిరస్సు పైనున్న నూనె పెళ్ళెము మీదనే ఉంచి ఒక్క బొట్టు కూడా క్రింద పడకుండా తెచ్చెను. రాజా, మనస్సు కాదని ఉన్నప్పుడు కండ్లతో చూచినంత మాత్రాన చిత్త విభ్రమణ చెందదు. అట్లు చలించకుండా మరలా నిజ రూపానందములో ఉండుటే ఉపరతి అనబడును. అందుకు దోషణ భూషణ దుఃఖ సంతోషముల్ లాభ నష్టంబులు క్షోభ పుష్టి మొదలగు ద్వంద్వంబు మనసిన జిహ్వాజ సందంబు అంబోజ సలిల విధము అప్రతీకారముఖ ప్రబోధ వేద శుద్ధ చిత్తోరు ప్రసిద్ధుడగుచు వెలవు నది తితిక్షమేదిని నాయక స్థాత్రోక్త లక్షణ సత్యధర్మం వితతి దేశిక వరమ బోధిత సలక్షణాతి సయము స్వానుభవ విభూతితోడా గాంచుటే శ్రద్ధ నా వెల్గు ఘన వివేక శుద్ధ సాత్వైక్య పరితోష సుపరిపాగా. అప్పుడు శుద్ధ చైతన్య భావంతో నిండి ఉన్న ఓ పరీక్షింపాల అంటూ సుకుమహర్షి చెప్తున్నాడు. నిన్ను దూషించినప్పుడు కానీ పొగడినప్పుడు కానీ దుఃఖము సంతోషములో కలిగినప్పుడు కానీ లాభ నష్టములు బాధలో మొదలగు కలిగినప్పుడు కానీ నీ చిత్తము చలించకుండా ఈ ద్వంద్వ భావములకు విలక్షణమైన ఆ దివ్య సందర్శనముతో ఆనందమయుడుగా నుండుటే తితిక్ష అనబడును. జహవను పంచుకుంటేనే రుచులు కావలసి ఉండును. జలము ఉంటేనే అందు పద్మములు పుట్టును. అదే విధముగా చిత్తము చలించితేనే కదా ద్వంద్వ భావములకు లోబడును. మరియు శాస్త్రోక్తమైన సత్యము ధర్మము గురించి గురువరేణ్యుల బోధించిన సద్గురు బోధయందును అనుభవము సంపాదించుకొని అట్లు మెలగటే శ్రద్ధ అనబడును. అందుకు జ్ఞాత్ర జ్ఞానాజ్ఞేయము
లా తత్పద విలయ కాలమాత్యంత పూర్వాతీత ప్రజ్ఞానంబెతానగుట సమాధి బిందు శరీరం. ఓ బిందు శరీర, సమాధి స్థితి అపూర్వమైన ఆనందముతో నిండి ఉన్నది. ముందు నేను తెలియజేసిన జ్ఞాత్ర జ్ఞాన జ్ఞేయములను ఆ తత్పద స్వరూపుడైన ఆత్మబిందువులో లయము చేసి అందున ఇందున అన్నిటందున తానే అనేది ఒక ఎరుక రూపుతో వెలుగొందుటే సమాధి అనబడును. అతనికి తాను తప్ప ఇతరము ఏమీ ఉండదో. అందుకు రాజా, సాధన సంపత్తిలోని శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధి అను చట్టము గురించి వివరించి తిని ఈ భావమంతయు నీవు ఇప్పుడు కలిగి ఉన్నావు. కావున చతుర్థమైన మోక్షేచ్ఛ గురించి వివరించేదను. శ్రద్ధాళుడవై వినగోరదు. అందుకు త్రిపుటి లీన మహవిశేష పదమున్ దీపితానందమున్ విపరీత ద్వయదోష దూషితముగా వేదాంత జిజ్ఞాన స్వక్షు పరీక్షంగని యద్వితీయ పరమై శుద్ధాచలంబోధియై ఎప్పుడును వెల్గు మహద్భూతంబు కొరకై ఇచ్చింప మోక్షకాక్షయౌ. మహానుభావ, ఈ త్రిపుటి భావముయు యాకము చేసి అందు కలుగు విశేషార్థముతో లీనమై ఆనందించు. ఆనందము కూడా ద్వయద్వాసములతో కూడుకొని ఉన్నదని వేదాంత పండితులు పరిశోధించి చెప్పి ఉన్నారు. ఇందులో జీవాత్మ పరమాత్మ సందర్శనము చేసుకున్నప్పుడు ఆనందమయుడై ఉండుట సహజం. కానీ అందులో ద్వయద్వాస గుణ ప్రమేయములతో కూడుకున్న నేను అనే భ్రాంతి వదలలేదు. అందు సంకల్ప వికల్పములకు కారణమైన చిత్తు మిగిలి ఉన్నది. గుణ ప్రమేయము కలిగి ఉండుటచే భౌతికము అభౌతికము ఆది భౌతికము అను శక్తియుక్తులతో జనన మరణములను అధిగమించలేదు. అందువలన ఇది అశాశ్వత సంపద అని వేదాంత విజ్ఞానులు నిరసించిరి. అద్వితీయమైనది అచలమైనది అనాదిగా ఉన్నది అగు పరిపూర్ణచల పరబ్రహ్మమునకై మనసంతా కేంద్రీకరించి యుండుటే మోక్షమనబడును. మోక్షేచ్ఛ అంతా ఆ పరీక్షన్ మహారాజు మనమున సందేహము కలిగిన వాడై మహావిజ్ఞాన సంపన్నమైన ఆ శుద్ధ చైతన్యంబు శుద్ధ ఎరుక ఏ విధముగా ద్వయద్వాస భూషితమైనదో వివరించమని సద్గురోత్తమను ప్రార్థించగా సుఖబ్రహ్మమిట్లెనను. సకల తత్వ సుసార నిర్గుణ సత్య గుహ్య విభూషణ వికట సంస్కృతి దుఃఖ దోషద వృత్తి నిరీద శోషణ ప్రకట నిత్య విభూతి విశ్రుత పారమార్థ విశేషణ వికచ దీజన మోక్షదాయక విద్య సత్వరాదేశనం. ఈ సకల తత్వ విచారణ సారమంతయు నిర్గుణ భావము నీ కర్మ ఫలము బట్టియే సుఖదుఖములో కలిగి ఆ దోష ఫలములచే కర్మ కారుకుడవై ఈ మహాసముద్రములో గమ్యము కానరాక శోభిల్లుచున్నావు. అట్టి దోషమును హరింపజేసి నిన్ను గమ్యమునకు ఆ నిర్గుణ భావము చేర్చలేదు. ఎందుకనగా అందులో కూడా ద్వయద్వాసములున్నవి. నిత్యమై సత్యమై నిర్గుణాతీతమైన పారమార్థిక విచారణ ఒకటి ఉన్నది. వికటించి ఉన్న నీ మనసును విషాదభరితము కాకుండా చేసి నీలో ఉన్న హృదయ గ్రంథిని లేపి మరుజన్మకు కారణమైన ఆ విత్తును లేకుండా చేయుటే మోక్షదాయక మగును.
దానినే బ్రహ్మ విద్య అని అందురు. ఆ బ్రహ్మ విద్యా విశేషములు తెలిపి నిన్ను జనన మరణ వారాసి నుండి తప్పించును అని సుఖబ్రహ్మ ఋషి బోధించను. అప్పుడు ఈ సనాతనచల పరిపూర్ణ సిద్ధాంత శాస్త్రమందు పరీక్షిత్తుని శాపము, వైరాగ్యము, గంగానది ప్రయోపవేశము, సుఖ బ్రహ్మ ఋషి ఆగమనము, కర్మ లక్షణము, తత్వ చతుష్టయ వివరము, పిపీలిక విహంగ మార్గములు ప్రశంస సాధన చతుష్టయ వివరము, ఆర్యకర్పణము వివరించబడింది. మోక్షాపేక్ష కలిగిన పరీక్షణ మహారాజుకు జీవేశ్వరుల భావము బోధించిన అనంతరము మోక్ష మార్గము వేరొకటి ఉన్నదని సుఖబ్రహ్మ ఋషి వశింపగా సాధన సంపన్నుడైన ఆ రాజేంద్రుడు తిరిగి సంశయంబులో పడి గురువరేణ్యుని ఈ విధముగా అడిగను. జై సద్గురు బ్రహ్మరాజుకి. తృతీయ ప్రకరణము సచ్చిదానందము గురించి రేపటి తరుణంలో మళ్ళా మనము విచారణ చేసుకుందాము. జై నిజ గురుభ్యో నమః.